వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అలవికాని వాగ్దానాలు చేసి అవసరం తీరాక ముఖం చాటేసే సాంప్రదాయ రాజకీయ నాయకులకి భిన్నంగా మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేందుకు మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఆయన చూపించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న సుమారు 3,000 మందికి ఈ నెల 21, 22 తేదీల్లో మన ఇల్లు మన లోకేష్ పేరిట రెండో విడత శాశ్వత పట్టాల పంపిణీ చేసేందుకు రంగసిద్ధం చేశారు. మంగళగిరి డీజీపీ ఆఫీస్ సమీపంలో సీకే కన్వెన్షన్ హాల్లో రెండో విడత పట్టాల పంపిణీ చేయబోతున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో కొండవాలు ప్రాంతాలు, అటవీ, దేవాలయ భూముల్లో వేలాది మంది ప్రజలు ఇళ్లు నిర్మించుకొని కొన్ని దశాబ్దాలుగా నివాసం ఉంటూ వస్తున్నారు. అయితే వారికి సంబంధిత భూముల మీద ఎటువంటి అధికారిక హక్కులు ఇప్పటి వరకు లేవు. దీంతో సంబంధిత స్థలాల్ని తమ వారసులకు ఇవ్వాలన్నా, అత్యవసర సమయాల్లో రుణాలు తీసుకోవాలన్నా సాధ్యం కానటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ కఠిన సమస్యని ఎన్నికలకు ముందు ప్రత్యక్షంగా చూసినటువంటి లోకేష్ తాము అధికారంలోకి వస్తే ఈ మొండి సమస్యకి పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2025 ఏప్రిల్లో మంగళగిరి రత్నాల చెరువు, ఎర్రబాలెం, నీరుకొండ ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న మొత్తం 3,002 మందికి నూతన వస్త్రాలు పెట్టి మరీ పట్టాలు పంపిణీ చేశారు. సుమారు 1,000 కోట్ల విలువైనటువంటి భూముల్ని ₹1 ఖర్చు లేకుండా అర్హులైనటువంటి పేదలకి వాళ్ళకి శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు కూడా అందజేయడం జరిగింది. ఇప్పుడు మలివిడత పట్టాల పంపిణీ కార్యక్రమం మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో సుమారు 3,000 మందికి శాశ్వత పట్టాలు, ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్స్ని మంత్రి లోకేష్ చేతుల మీదుగా పంపిణీ చేయబోతున్నారు. ఇక రెండో విడతలో పంపిణీ చేయబోతున్నటువంటి పట్టాల విలువ ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో 1,000 కోట్లకు పైచిలుగానే ఉందంటున్నారు. మంగళగిరి సమీపంలో గ్రామంలోని సర్వే నెంబర్లు 232/1 B1A, 232 1B 1B, 232 1B 1Cలో మొత్తం 92.12 ఎకరాలు. నవలూరు గ్రామంలో సర్వే నెంబర్ 115లో 8.46 ఎకరాల భూములు సెక్షన్ 22A1A కింద నిషేధిత ఈ ఆస్తుల జాబితాలో ఉన్నాయి. దీనివల్ల మొత్తం 1,622 నివాస గృహాలు ప్రభావితమై దీర్ఘకాలంగా ఆస్తి రిజిస్ట్రేషన్ మీద ఆంక్షలు విధించబడ్డాయి. ఫలితంగా బదిలీ, వారసత్వం, సంక్రమణ వంటి చట్టబద్ధమైనటువంటి లావాదేవీలకి ఇప్పటి వరకు అవకాశం లేకుండా పోయింది. ఈ స్థలాల మీద నిషేధాన్ని తొలగిస్తూ ఆర్డీఓ ద్వారా ధృవీకరించినటువంటి ప్రాపర్టీ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లని మంత్రి లోకేష్ వాళ్ళకి అందజేయబోతున్నారు. ఇక అమరావతి రాజధాని నగర ప్రాజెక్టులో భాగంగా బకింగ్హామ్ కాలువ మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి మంగళగిరిలో కేఎల్ రావు కాలనీలో ఆక్రమణదారులుగా ఉన్న మొత్తం 81 మందిని గుర్తించారు. ప్రభావితమైనటువంటి ఈ ఆక్రమణదారులకి పునరావాసం కల్పించేందుకు ఆత్మకూరు లేఅవుట్లో 34 ప్లాట్లని లాటరీ పద్ధతిలో కేటాయించారు. పంపిణీకి ప్రతిపాదించిన మొత్తం 81 స్టీల్ బ్రిడ్జ్ పట్టాలలో తాడేపల్లి మండలంలో 47, మంగళగిరి మండలంలో 34 కేసులున్నాయి. GOMS నెంబర్ 30 క్రమబద్ధీకరణకు సంబంధించి ఈ నిబంధనల ప్రకారం మొత్తం 906 క్రమబద్ధీకరణ పట్టాలను, అంటే 150 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్నవి, వాటిని కూడా పంపిణీ చేయడానికి ప్రతిపాదించారు. వీటిలో 630 పట్టాలు తాడేపల్లి మండలానికి చెందినవైతే 276 పట్టాలు మంగళగిరి మండలానికి సంబంధించినటువంటివి. సో ఇలాగా మంగళగిరికి సంబంధించి తను ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారో అన్నీ అమలు చేసేటువంటి విధంగా ఇచ్చినటువంటి హామీలు లోకేష్ ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. సందర్భం కాకపోయినా వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట, ఇది డైరెక్ట్గా లోకేష్ గారికి తెలియాలి అనేటువంటి ఒక పాయింట్. ఎందుకంటే ఆయనే చెప్పారు, నిషేధిత భూములు 22A 1Bలో ఉన్నటువంటి భూములు అని చెప్పాను, 1Aలో 1B ఏదైనా కానీ, సో మొత్తానికి 22Aలో పరిష్కారం దిశగా గత ఏడాది 3,000 మందికి చేశారు, ఈ ఏడాది 3,000 మందికి చేస్తున్నారు. ఇప్పుడు మలివిడతలో మొత్తం 6,000 పైచిలకు మందికి ఇస్తున్నారు కదా సార్. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆర్డీఓలతోటి దయచేసి, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో, మీ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ చేస్తున్నారో, ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా ఇలాంటి ఎంతోమంది 22 లక్షల మంది ఉన్నారు సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక చోట అక్కడ ఫలానా వాళ్ళకి ఒక 600 మందికి లబ్ధి చేకూరింది, ఇక్కడ 100 మందికి, ఇక్కడ 1000 మందికి లబ్ధి చేకూరింది, ఇలా పెట్టుకుంటూ వెళ్తే మీరు చేసే సమయానికి మీకు కూడా ఒక 80 ఏళ్ళు వచ్చేస్తాయి సార్. డెఫినెట్గా అప్పటికి చేయలేరు. సో ఇప్పుడు కూడా ఎంతోమంది మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నట్టుగాని ఇప్పుడు కూడా ఎంతోమంది వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికనో, చదివించడానికనో, అనారోగ్య సమస్యలను వాళ్ళకి ఆసరాగా ఉంటుందనో, లేదు అప్పు తెచ్చుకోవడం కోసమనో, ఇంకో దానికనో చాలామంది ఎదురు చూస్తున్నారు సార్. కానీ వాళ్ళకి కూడా అన్నీ తీసుకెళ్ళి 22లో ఏలో పెట్టారు. దీని మీద మీరు కూడా తగిన చొరవ చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని అత్యంత వేగంగా దీనికి తీసుకోవాలి అనేది ప్రజలందరి నుంచి, ప్రజల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నటువంటి అంశం.
సో ప్రజలకి మంచి చేస్తున్నారు, మంచి చేద్దామనే హామీనిచ్చి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి దయచేసి దీని మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా గౌరవ మంత్రి గారిని బర్డ్ మీడియా తరఫున ప్రజలందరి తరఫున కోరడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.